మొక్కై వంగంది మానై వంగుతుందా అనే ఒక సామెత ఉంది, ఐడియా ఉందా మీకు? సో ఆ సామెత ఇలాంటి వాళ్ళ విషయాలలో బాగా వర్తిస్తుంది. అదేంట్రా అంటే ప్రజెంటు మన ఇండియాలోనే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఆ దారుణాలలో ఇది కూడా ఒకటి. సో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ రావచ్చు. ఒకసారి ఈ వీడియో ఫుటేజ్ అనేది చూడండి. సో చూసారు కదా, ఎలా అనిపించింది? దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంటే పోలీసు వారు, అంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థకు చెందిన వాళ్ళు ఒక ముగ్గురు యువకుల్ని కూర్చోబెట్టి కాళ్ళ మీద లాఠీతో కొట్టడం, లైక్ ఒక స్టిక్ తోటి కర్రతోటి కొడుతూ ఉంటే వాళ్ళ పెయిన్ అనుభవిస్తున్నారు. సో ఎందుకు కొడుతున్నారు, ఎందుకు ఆ విధంగా, మరి వాళ్ళు ఏం తప్పు చేశారు, పోలీసు వారు ఎందుకు కొడుతున్నారు అనే డీటెయిలింగ్కి మనం వెళ్తే, వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక ముగ్గురు అమ్మాయిల్ని ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి రోజు ఏడిపించడం, టార్చర్ చేయడం అలా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు కేసు రాసి జైలుకి తీసుకెళ్లి జైల్లో వేయకుండా, ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతుంది స్టూడెంట్స్, అక్కడ అమ్మాయిలు కూడా, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. సో వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంట్రా అంటే ఇది. వాళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళకు ఒక పెయిన్ వస్తుంది చూడండి, వాళ్ళు అరుస్తున్నారు చూడండి, ఆ బాధ అవతల ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా అనుభవించారని వీళ్ళకి తెలియాలి కదా. సో ఆ పెయిన్ అనేది క్రియేట్ చేయడానికి కాళ్ళ మీద కొట్టడం అనేది నాకైతే కరెక్ట్గా జెన్యున్గా వర్త్ అనిపిస్తుంది. సో మీరేమంటారు కామెంట్ చేయండి. అంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం కాదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకపోతే అక్కడ ఆపోజిట్ ఎవరైతే లేడీస్ బాధపడ్డారో వాళ్ళని వీళ్ళు టార్చర్ చేస్తూ, వీళ్ళు వాళ్ళ పైన అంటే ఏదైతే ఎగ్నెస్ట్గా చేస్తున్నారో ఇవన్నిటిని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. తప్పుని చిన్నప్పుడే దాన్ని తుడిచిపెట్టేశారు అనుకోండి, అంటే దాన్ని ఎరేజర్ చేసుకొని రిమూవ్ చేస్తే కంప్లీట్ అక్కడ క్లియర్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఆ తప్పుని మళ్ళీ చేసుకుంటూ చాలా పెద్ద తప్పులు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం సొసైటీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా కూడా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని చూడలేకపోతున్నాం. అంత దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. సో అందులో భాగంగా ఈ పోలీస్ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకునే డెసిషన్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ అని నాకు అనిపించింది. సో ఈ వీడియో గురించి అంటే వాళ్ళు చేసిన ఆ తప్పు గురించి మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.